ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? అత్తయ్య అలా బాధగా పూజ గదిలో ఉన్నారు. ఏంటి ఈయనింత డల్గా ఉన్నారు? అమ్మగారు, ఇవాళ పండగ కాదు కదా, మరి ఈ పూజ ఏర్పాట్లెందుకు అమ్మగారు? ఇవాళ మాకు పండుగ కన్నా చాలా ముఖ్యమైన రోజు, మేమెప్పటికీ మర్చిపోలేని రోజు. ఇంత బాధలో అంత భక్తిగా ఎందుకు పూజ చేస్తున్నట్టు? వెళ్ళి అమ్మగారిని అడుగుదాం. సర్లే, నువ్వెళ్ళి నేను చెప్పిన ప్రసాదం ఏర్పాట్లు చూడు. అలాగే అమ్మా. అమ్మగారు, అమరేంద్రయ్య గారు పొద్దుట్నుంచి బాధగా ఉన్నారు. పెద్దమ్మగారేమో పొద్దుట్నుంచి పూజ గదిలోనే ఉన్నారు. ఎందుకు అమ్మగారు? ఇవాళ వాళ్ళకి నాకు చాలా ముఖ్యమైన రోజు. వాళ్ళు ప్రేమతో, నేను కోపంతో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే రోజు. ఏంటిది? అత్తయ్య ఏమో పూజ గదిలో బాధపడుతున్నారు, ఈయనేమో ఇక్కడ బాధపడుతున్నారు. అసలు ఏమైంది ఈరోజు అందరికీ? హ్యాపీ బర్త్డే ఆరు, హ్యాపీ బర్త్డే ఆరు, హ్యాపీ బర్త్డే ఆరు, హ్యాపీ బర్త్డే ఆరు. ఈరోజు నా పుట్టినరోజా? నా పేరు చెప్పండి. తెలీదు పంతులు గారు. గోత్రం? మండల గోత్రం. కుమార్తె అంటున్నారు, జన్మ గడియలు చెబుతున్నారు, కానీ పేరు తెలియదంటున్నారు. ఏమిటండి ఈ విడ్డూరం? విడ్డూరమే పంతులు గారు. నా కన్న కూతురికి నా తల్లి వేసిన శిక్ష. ఈ చేతగాని తండ్రి కడుపున పుట్టినందుకు నా కూతురు చెల్లించుకుంటున్న మూల్యం.
ఏంటి నాన్న చిన్నపిల్లళ్ళ? తప్పు చేశానమ్మా. చచ్చేదాకా ఈ బాధ నన్ను వదిలిపోదు. నేను చచ్చిన తర్వాత కూడా ఈ కర్మ నన్ను వదలదు. లేదు నాన్న, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. అయినా మీరు అక్కని తలుచుకొని రోజంటూ లేదు. అక్క బాగుండాలని చెయ్యని పూజ, మొక్కని దేవుడు లేడు. ఎక్కడుందో తెలియని అక్క బాగుండాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేం నాన్న. నానా నానా, ఆ ఒక్కరోజు ఆ తప్పు జరగకుండా ఆపగలుగుంటే ఈరోజు నా కూతురు నాతో ఉండుండేదమ్మా. కాస్త ఓర్చుకోమ్మా. అయ్యో, కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓపిక పట్టమ్మా. కాస్త ఓర్చుకో తల్లి. ఆడపిల్ల నా కొడుకున్న బాధలకి కొడుకు పుడితే గుండె ధైర్యంగా ఉంటుందనుకుంటే కూతురు పుట్టి గుండెల మీద భారం అయింది. ఇప్పుడేం చెయ్యాలరా భగవంతుడా? నన్ను క్షమించమ్మా. ఏం బిడ్డమ్మా? ఆడబిడ్డయ్యా. ఎల్లమ్మ తల్లి, ఇంతకాలానికి కరుణించావమ్మా. బిడ్డ పురిట్లోనే చనిపోయిందయ్యా. అమ్మా, ఏమంటున్నావమ్మా? అవునరా, కోడలు ఇంకా స్పృహలోకి రాలేదు, చూసి తట్టుకోలేదని అందుకే బిడ్డను తీసుకెళ్ళిపోతున్నాను రా. ఒక్కసారి నా కూతుర్ని చూసుకుంటూ. వద్దు వద్దు వద్దయ్యా, నువ్వు చూసి తట్టుకోలేవయ్యా. అమ్మా 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 అమ్మా. నన్ను క్షమించమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.